పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. క్రీస్తు సందేశం దివ్యవాణి టీవీ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనం. నీతి నిమిత్తము ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు సంతృప్తి పరపబడుదురు. ఈ పరిశుద్ధమైన సమయంలో మనం అందరము కనులు మూసుకొని శిరముల వంచి ప్రార్థించుదాం. ప్రేమగల ప్రభువా, సర్వమును సృష్టించి పరిపాలిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే వేలాది స్తుతి స్తోత్రము తండ్రి. మీ పరిశుద్ధాత్మ సహవాసంలో మీ చల్లని దీవెనతో ప్రభువా మా కుటుంబములను దీవించను తండ్రి. దివ్యవాణి టీవీ ప్రభువా క్రీస్తు సందేశం కార్యక్రమం ద్వారా మమ్మల్ని అందరినీ కూడా మీ యొక్క వాక్యానుసారముగా జీవించే శక్తిని, మీ అనుదిన వాక్యంలో ప్రభువా ఎదిగే కృపను మాకు ప్రసాదించినందుకు మీకు వందనములు తండ్రి. మీ యొక్క పరిశుద్ధాత్మ సహవాసంలో మమ్మల్ని నడిపిస్తూ మీ పవిత్రమైన వాక్యానుసారముగా జీవించే శక్తిని, అనుగ్రహ ఫలములను మా మీద హేరాళముగా కృమ్మరించమని ఈ మనవులను మా నాథుడైన యేసు క్రీస్తు దివ్య నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తు నాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులరా, అష్టభాగ్యములలో మనమందరము కూడా ఈనాడు 5వ ఎపిసోడులో భాగముగా 4వ అష్టభాగ్యము మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనంలో ధ్యానిస్తున్నాము. నీతి నిమిత్తము ఆకలి తప్పులు గలవారు ధన్యులు, వారు సంతృప్తి పరపబడుదురు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ లోకములో మనం అందరము కూడా యేసు ప్రభువు నడిచిన ఆ రక్షణ మార్గములో, యేసయ్య నడిచిన ఆ ప్రేమ మార్గములో, యేసయ్య నడిచిన ఆ కారుణ్య మార్గములో మనమందరము కూడా పయనిస్తూ పరలోక బహుమానాన్ని, నిత్య జీవపు బహుమానాన్ని, శాశ్వతమైన కిరీటమును, నీతిగల కిరీటాన్ని మనమందరము కూడా పొందుకోవాలని ఆశపడుతుంటాం. అయితే ఈ కార్య సాధనలో ఈ పరలోక శాశ్వత బహుమానాన్ని పొందుకోవాలన్న ఆశతో ఉన్న మనము ఈరోజు ప్రభువు అంటున్నారు, అష్టభాగ్యముల ద్వారా 4వ అష్టభాగ్యములలో నీతి నిమిత్తము మీరు ఆకలి కలిగి ఉండండి. నీతి నిమిత్తము ఆకలి దప్పులు గలవారు ఏమవుతున్నారు? ధన్యులు, వారు సంతృప్తి పరపబడుదురు. ఈరోజు మనం సంతృప్తి పరపబడాలంటే ఏమి చేయాలి? మొట్టమొదటి విలువైన సుగుణము, గుణము, సద్గుణము నీతిగా జీవించడం. కేవలము నీతి, న్యాయం అనే పదాలు ఈరోజు పుస్తకాలకు మాత్రమే పరిమితమయ్యాయి. కానీ నిజ జీవితంలో మనము చాలా వరకు నీతిగా, న్యాయముగా జీవించడం లేదు. ప్రియమైన సహోదరి సహోదరులరా, ఎక్కడ మనము నీతిగా జీవిస్తున్నాము? అడుగడుగున మోసము, అడుగడుగున అవినీతి, అడుగడుగున లంచము, అడుగడుగున మోసము, లంచము, అవినీతితో జీవిస్తున్నాము. న్యాయము అనే, నీతి అనే పదానికి అర్థాలే మారిపోతూ మన అనుదిన జీవితంలో నీతివంతముగా జీవించకుండా, అటువంటి విలువల ప్రకారము జీవించకుండా మనము ఈ యొక్క ప్రపంచంలో ఈ ప్రస్తుత కాలమన పరిస్థితుల్లో ఉన్నాము. ప్రభు ఈరోజు మనందరికీ కూడా ఒక గొప్ప సందేశాన్ని ఇస్తున్నారు. ఏమిటి ఆ సంతోషం అంటే, మనమందరము కూడా నీతిగా జీవించడం,
నేర్చుకోవాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనము, మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకుడు, అప్పుడు అన్నీ మీకు అనుగ్రహింపబడును. ప్రియమైన విశ్వాసులరా, మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకుడు, అప్పుడు అన్నీ మీకు అనుగ్రహింపబడును. ఏం చేయాలి? మొట్టమొదటిగా ఆయన రాజ్యాన్ని వెతకాలండి. ఏమి చేయాలి? నీతిని వెతకాలి. తదుపరి అన్నీ దేవుడు సమకూరుస్తాడు. కానీ మన జీవితంలో మొట్టమొదటి ప్రాధాన్యత, మన జీవితంలో ప్రథమ స్థానాన్ని మనము దేవునికి ఇవ్వకుండా దైవరాజ్యపు విలువల ప్రకారము, దైవరాజ్యపు సుగుణాల ప్రకారము జీవించకుండా మన ప్రాధాన్యతను, మన యొక్క మొదటి స్థానాన్ని ఈ లోక సంబంధమైన క్రియలతో, ఈ లోక సంబంధమైన ఆలోచనతో, ఈ లోక సంబంధమైన విషయాలలో మనము శ్రద్ధను చూపిస్తున్నాము. కానీ దైవరాజ్యపు సంబంధమైన, దైవిక సంబంధమైన పనులలో నిమగ్నం అవ్వకుండా, దైవ సంబంధమైన పనులతో మనము నిమగ్నమై జీవించకుండా వేరే విషయాలలో ఈరోజు మనము శ్రద్ధను చూపుతున్నాము. అదే ప్రభువు అంటుంది ఏమిటంటే, మొదట ఈరోజు మీరు ఆయన రాజ్యమును నీతిని మనం వెతకాలండి. అప్పుడే నీతి నిమిత్తము ఆకలి దప్పులు కలవారు ధన్యులు, వారు సంతృప్తి పరపబడుదురు. ఈరోజు మనము దేనికి ఆకలిగా ఉన్నాము? ఆహారానికా? అనుదిన తినే ఆహారమా? భౌతిక సంబంధమైన ఆహారమా? అది ఈరోజు మనకు దేవుని కృప వలన దొరుకుతుంది. దానికంటే ముఖ్యముగా ఇక్కడ మనం అష్టభాగ్యాలలో గమనించవలసింది ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభు మరి తన ప్రియమైన శిష్యులకు మరి చక్కగా బోధిస్తూ వారికి తెలియజేస్తున్నారు, ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు నీతి నిమిత్తము ఆకలి దప్పులు కలగండి. ఏమిటి ఆకలి అంటే, ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు నీతిగా జీవించడం, న్యాయంగా జీవించడము, దైవరాజ్యపు విలువల ప్రకారం జీవించడము, దైవరాజ్యపు సుగుణాల ప్రకారం జీవించడము. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకే పునీత పౌలు భక్తుడు రోమీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయము 18వ వచనంలో మనమందరము కూడా ధ్యానిస్తున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు పాపమునకు విముక్తులై నీతికి దాసులై జీవించాలి. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు మనం అందరము కూడా ఆ నీతి అనే విలువైన సద్గుణాన్ని కలిగి ఉంటూ ఈ లోక సంబంధమైన పాపమును త్యజించి, ఈ లోక సంబంధమైన పాపపు కార్యక్రమాలకు, ఈ లోక సంబంధమైన పాపి సంబంధమైన పనులకు, ఈ లోక సంబంధమైన విషయాలకు మనము దూరముగా ఉంటూ, ఈ పాపము చేయడానికి దగ్గరగా మనం తీసుకువెళ్ళే ఆ సంబంధాలకు, ఆ క్రియలకు మనము దూరముగా ఉంటూ నీతికి, పరలోక రాజ్యమైన సంబంధమైన దైవిక పనులకు దగ్గరగా ఉండాలని ప్రభు ఈరోజు మనను ఆహ్వానిస్తున్నారు. గుర్తు చేసుకో ప్రియమైన దేవుని బిడ్డ, అనుదిన జీవితంలో మనం ఉన్నతి కలిగి జీవించడం ద్వారా, ఆత్మీయ జీవితంలో మనమందరము కూడా ఈ దైవరాజ్యపు విలువల ప్రకారము జీవించడం ద్వారా, మరి ముఖ్యముగా ఈ 8 అష్టభాగ్యాల ప్రకారము జీవించడం ద్వారా దేవుడు మనకు శాశ్వతమైన బహుమానమును, పరలోకపు ఆనందాన్ని, ఆ పరమానందములో మనల్ని కూడా దేవుడు భాగస్థులను చేస్తున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆత్మీయ జీవితంలో ఈరోజు మనమందరము కూడా ఏ విధముగా జీవిస్తున్నాం? ఈరోజు మన ఆత్మీయ జీవితము ఏ విధముగా ఉంది? నీతి కలిగి జీవిస్తున్నామా? న్యాయముగా ఉన్నామా? మనము మంచిగా జీవిస్తున్నామా అని ఈరోజు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకొని జీవించుదాం. దేవుడు మనకి ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటూ తన యొక్క కృపలో, తన యొక్క సంరక్షణలో ఆ యొక్క చల్లని అనుగ్రహాలను, చల్లని దీవెనలను
దేవాదేవుడు మనకు నిండుగా మెండుగా ప్రసాదిస్తూ తన యొక్క రాజ్యంలోనికి మనల్ని అందరినీ కూడా చేర్చడానికి ప్రభు ఈరోజు పరితపిస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు సందేశం కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. క్రీస్తు సందేశం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ప్రియమైన సహోదరి సహోదరులరా, పునీత పౌలు భక్తుడు ఫిలిప్పీలకు రాసిన లేఖ 4వ అధ్యాయము 6వ వచనంలో మనందరినీ కూడా ఈ విధముగా తెలియజేస్తున్నారు. దేనిని గూర్చి మీరు విచారింపకుడు, మీకు ఏమి అవసరమో వాని కొరకు మీ ప్రార్థనలో దేవుని అర్థింపుడు. కానీ ఆ విధముగా అర్థించినప్పుడు కృతజ్ఞతాపూర్వకమైన హృదయముతో ప్రార్థింపుడు అని ప్రభు మనను ఆహ్వానిస్తున్నారు. ఈరోజు మనము దేని గురించి విచారింప అవసరం లేదు. ఎందుకంటే మనము ఆయన మీద ఆధారపడి జీవించినప్పుడు, మనము దేవుని మీద ఆధారపడి జీవించినప్పుడు ప్రభువే మనల్ని కాచి కాపాడతారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మొన్న గడిచిన 10 రోజుల క్రితం ఒక సహోదరి నేను పనిచేస్తున్న విచారణలో ఉంటూ పరిశుద్ధ ఆదివారము దీబలి పూజ అయిపోయిన తర్వాత నా దగ్గరకు వచ్చినది. సహోదరి అంటుంది, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫాదర్ గారండి, నేను ఆత్మీయ జీవితంలో ఓ రోజు చక్కగా బైబుల్ చదువుకుంటున్నాను, పరిశుద్ధ జపమాలను నేను జపిస్తున్నాను, దేవుని వాక్యాన్ని నాకు వీలైనప్పుడల్లా వింటూ ఉన్నాను, దేవుడు నాకు ఇచ్చే దానిలో చిన్న చిన్న సహాయాలు, దాన ధర్మ కార్యక్రమాలు నేను చేస్తూ ఉన్నాను అని ఆమె నాకు తెలియజేస్తుంది. ఇవన్నీ చెప్పిన తర్వాత ఆమె అంటుంది, కానీ ఫాదర్, మా జీవితంలో మాత్రం ప్రశాంతత లేదు, మా జీవితంలో శాంతి సమాధానం లేవు, మేము ఆర్థికంగా బాగానే ఉన్నాము, ఇతరులకు సహాయము చేయగలే గొప్ప భాగ్యాన్ని దేవుడు మాకు ఇచ్చాడు, మాకు అన్ని ఆస్తిపాస్తులు ఉన్నాయి, కానీ మేము జీవితంలో ఏదో కొరత, మా జీవితంలో మేము సంతోషంగా ఆనందంగా సమాధానముగా ఉండలేకపోతున్నామని ఆమెకు తెలియజేస్తుంది. ఇంకా లోతుకి వెళ్ళి అడిగా, అమ్మా, మరి నీ బిడ్డలు బాగానే ఉన్నారు కదా, నాకు తెలిసి మీ బిడ్డలు మంచిగానే ఉద్యోగాలు వచ్చినాయి, బిడ్డలు బాగానే సంపాదిస్తున్నారు, దేవుడి బిడ్డలను దీవించాడు, ఇక ఏందమ్మా మీ బాధల సమస్యలు అంటే, ఫాదర్ గారండి, నేను అన్నీ పాటిస్తున్నాను, ఆధ్యాత్మిక కార్యక్రమాలు పాటిస్తున్నాను, నేను అంతా బాగున్నాను, మా బిడ్డలు మంచిగా సంపాదిస్తున్నారు, అంతా బాగుంది, కానీ మా ఇంటిలో ప్రశాంతత లేదండి, మా ఇంటిలో శాంతి సమాధానాలు కరువయ్యాయి ఫాదర్ గారని
అని ఆమె వాపోతూ, ఏమి చేస్తాం ఫాదర్ గారు, మా బిడ్డలు అందరం బాగానే ఉన్నాము, కానీ ఏమిటి అమ్మా సమస్య అని ఇంకా రెండవసారి గట్టిగా అడుగుతూ చదువుతుంది. ఫాదర్, చివరికి మా బిడ్డలందరూ కూడా డబ్బుల వరకైతే సంపాదిస్తున్నాను, కానీ నేను వాళ్ళకి అన్నీ ఇచ్చాను, కానీ సరి అయిన విశ్వాస మార్గంలో వారిని నేను పెంచలేకపోయాను. ఏమిటి చేసిన తప్పు ఆమె? సరి అయిన విశ్వాస మార్గంలో నేను పెంచలేకపోతున్నాను. వాళ్ళైతే ఉద్యోగం ద్వారా డబ్బులు సంపాదిస్తున్నారు, కానీ దేవుని మీద విశ్వాసం లేదు. ఆదివారం చర్చికి వెళ్ళండి బాబు అని చెప్పినా మేము వెళ్తాంలే అంటారు, కానీ చర్చికి వాళ్ళు చేసే ఉద్యోగ స్థలాల్లో వెళ్ళరు. తదనుగుణంగా మాకు అన్నీ ఉన్నా కానీ ఏదో రకంగా గొడవలు వస్తూనే ఉన్నాయి, సమస్యలు ఇలా మాట పెరిగి వస్తూనే ఉన్నాయి. ఎప్పుడు ప్రశాంతంగా లేను ఫాదర్ అని ఆమె వాపోతూ ఆమె అంటుంది, బిడ్డలు మరి సరిగ్గా విశ్వాస మార్గంలో ఎదగలేదని చెబుతుంది. ప్రియమైన దేవుని బిడ్డ, మనము కూడా ఆత్మీయ జీవితంలో, మనము కూడా ఈ ఆధ్యాత్మిక జీవితంలో కొన్నిసార్లు ఇలానే ఉంటాము. మనము ఈ లోక సంబంధమైన ఆస్తి పాస్తులు కానీ, ఈ లోక సంబంధమైన అన్ని విషయాలు మనము దృఢముగా ఉండి మన కాళ్ళ మీద మనము నిలబడే శక్తిని మనకి కలిగి ఉంటాము. కానీ విశ్వాస సంబంధమైన పనులలో, దైవిక సంబంధమైన పనులలో మనం ఈరోజు వెనకబడిపోతున్నాం. అదే ఆ తల్లి యొక్క హృదయ వేదన. డబ్బులు సంపాదిస్తున్నాడు, తన కాలం మీద తాను నిలబడుతున్నాడు, అంతా బాగానే ఉంది, కానీ విశ్వాస సంబంధమైన పనులలో వెనుకకు వెళుతున్నారు. ఈరోజు ఆ తల్లి యొక్క వేదన ఆ బిడ్డల జీవితంలో ఉండవచ్చు. ఈరోజు మన పరిస్థితి ఏమిటి? ఈరోజు మన సంగతి ఏమిటి? మనము కూడా చాలా వరకు ఈ ప్రస్తుతమైన కాలమున పరిస్థితుల్లో మనము అన్ని రంగాలలో, సాంకేతిక రంగంలో, అత్యాధునిక ఈ పరిజ్ఞానంలో మనం అందరము కూడా ముందుకు దూసుకొని వెళ్తున్నాము, ముందుకు కొనసాగుతూ ఉన్నాము, అన్నీ సంపాదిస్తున్నాము, అన్నీ కూడబెట్టుకున్నాము, అపారమైన జ్ఞానాన్ని కలిగి ఉన్నాము, కానీ ఆధ్యాత్మిక విషయాలలో వెనుకడుగును వేస్తూనే ఉన్నాము. ఆధ్యాత్మిక విషయాలలో, దైవిక సంబంధమైన పనులలో మనము వెనుకకు తగ్గుతానే ఉన్నాము. ప్రియమైన సహోదరి సహోదరా, ఈరోజు మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డ, ఆత్మీయ జీవితంలో మనం అందరము కూడా దేవునికి మనం ఇష్టమైన బిడ్డలుగా ఉన్నప్పుడు, ఆత్మీయ జీవితంలో మనం ఒక అడుగు ముందుకు వేసి వెళ్ళినప్పుడు దేవుడు మనను అమితంగా దీవిస్తారు. ఎందుకంటే మనము దప్పిక కొని ఉన్నాము, మనం ఆకలి కొని ఉన్నాము. దేనికోసము? నీతి నిమిత్తము. ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు సంతృప్తి పరపబడుదురు. ప్రియమైన దేవుని బిడ్డ, పునీత పౌలు భక్తుడు ఫిలిప్పీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 7-8 వచనంలో మనందరికీ తెలియజేస్తున్నారు. మానవ అవగాహనకు అతీతమైన దేవుని శాంతి మీ హృదయములను, మనస్సులను యేసుక్రీస్తునందు భద్రముగా ఉంచును. నా సోదరులారా, చివరి మాటగా చెప్పుచున్నాను, మంచియు స్తుతి పాత్రములైన వానితో మీ మనస్సులను నింపుకొనుడు. సత్యమును, ఉదారమును, యథార్థమును, స్వచ్ఛమును, సుందరమును, గౌరవనీయమును అగు విషయములు అట్టివి. నా మాటల నుండి, చేతల నుండి మీరు గ్రహించిన వానిని, పొందిన వానిని ఆచరణలో పెట్టుడు. అప్పుడు శాంతి వసగు దేవుడు మీకు తోడుగా ఉండును. ఈరోజు మన ఆత్మీయ జీవితంలో మనము కూడా దేవుడు మనకు వసగిన ఈ యొక్క ఆధ్యాత్మిక విషయముల పట్ల శ్రద్ధ చూపించినప్పుడు, దేవుడు మనకు తెలియజేసిన ఈ యొక్క వాక్యానుసారముగా మనము జీవించినప్పుడు, మనము కూడా శాంతియు, సమాధానమును, ఆనందమును, అభ్యుదయమును కలిగి జీవిస్తూ నీతిగా జీవిస్తాము, మంచిగా జీవిస్తాము, దైవరాజ్యపు సుగుణాల ప్రకారం జీవిస్తాము. దేవుడు మనల్ని అప్పుడు నిత్యము కూడా తన యొక్క సన్నిధిలో
కాచి కాపాడుతూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు ఒక్కసారి మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మనము ఎటువంటి జీవితాన్ని అవలంబిస్తున్నాము? నీతిగా మనము జీవిస్తున్నామా? ఆయన యొక్క విలువల ప్రకారము జీవిస్తూ ఉన్నామా? ఆ యొక్క దైవరాజ్యపు విలువలను మనం అలవర్చుకోవడానికి పరితపిస్తున్నామా? ఆశ కలిగి ఉన్నామా అని ఈరోజు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మన కుటుంబంలో, మన సంఘ జీవితంలో, మరి ముఖ్యంగా మన వ్యక్తిగత జీవితాలలో మనము దేవునికి ప్రథమ స్థానాన్ని ఇవ్వాలి. మనము దేవునికి మొట్టమొదటి స్థానాన్ని ఇవ్వాలి. అది ప్రతి జ్ఞానస్థానం పొందిన క్రైస్తవుడు, క్రైస్తవాలు నేర్చుకోవాలి. మనం ఎప్పుడైతే దేవునికి ఆత్మీయ విషయాల్లో శ్రద్ధను కలిగి మొదటి స్థానాన్ని ఇస్తామో దేవుడు మనల్ని అమితముగా ఆశీర్వదిస్తారు. దేవుడు మనను అపారముగా తన చల్లని దీవెలను, దేవుడు అపారముగా తన యొక్క చల్లని చూపును మన కుటుంబాల మీద, బిడ్డల మీద, సంఘం మీద కుమ్మరిస్తారు. అదే విధముగా ప్రియమైన విశ్వాసులారా, మనము దుర్గుణాలతో, చెడు క్రియలకు మనము దూరంగా ఉండాలి. ఎందుకంటే ఈ లోకంలో ఇప్పుడు మనం చూస్తున్నాము, అన్యాయముగా, అవినీతిగా, స్వార్థముగా, క్రోధముగా, ద్వేషముగా, అసూయగా జీవిస్తున్న ఈ ప్రపంచములో చెడు కార్యకలాపాలు, చెడు క్రియలకు బానిసలై జీవిస్తున్న ఈ ప్రపంచంలో యేసుక్రీస్తు ప్రభు ఒక విప్లవాత్మకమైన సందేశాన్ని మన అందరికీ ఇస్తూ, ఇదిగో మీరు నీతిగా ఉండండి, ఇదిగో మీరు న్యాయముగా ఉండండి, ఇదిగో మీరు దైవరాజ్యపు సుగుణాల ప్రకారము జీవించండి అని ప్రభు మనకు తెలియజేస్తున్నారు. అందుకే మరొకసారి ధ్యానించుదాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, పునీత పౌలు భక్తుడు రోమీయులకు రాసిన లేఖ 14వ అధ్యాయము 17వ వచనంలో చూస్తున్నాము, ఏరైనా దేవుని రాజ్యము అనగా తినుట త్రాగుట కాదు, పవిత్రాత్మ వసగు నీతి, శాంతి, సంతోషములే. పవిత్రాత్మ వసగు నీతి, శాంతి, సంతోషములే. పునీత పౌలు భక్తుడు రోమీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయము 18వ వచనం ధ్యానిస్తున్నాము, మీరు పాపము నుండి విముక్తులై నీతికి దాసులైతిరి. ఈరోజు మనమందరము కూడా ప్రియమైన సహోదరి సహోదరురా, నీతిగా మనమందరము కూడా జీవించాలంటే పాపము నుండి విముక్తులవ్వాలి. పాపానికి దూరముగా ఉండి నీతికి చేరువగా జీవిద్దాం. ఆ నీతిమంతుడైన దేవుడు నిత్య జీవపు కిరీటమును, నీతిగల కిరీటమును మనకు వసగి తన యొక్క పరిశుద్ధ దూతల సమూహములో దేవుడు మనల్ని భద్రపరుస్తూ, విశ్వాసములో మనమందరము కూడా 30ంతలుగా, 60ంతలుగా, 100ంతలుగా ఎదుగుచు దేవుని మీద ఆధారపడి జీవించుదాం. తద్వారా ప్రభు మన కుటుంబాలను, బిడ్డలను చల్లగా దీవించునుగాక. ఆమీన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి సదా కాచి కాపాడునుగాక. ఆమీన్.